కానీ ఈనాటి విద్యార్థులకు కూడాను బాలబాలికలకు కూడాను చాలా దుర్మార్గమైన భావాలు अभिवृद्धि అవుతున్నాయి. आज के विद्यार्थियों में कुटिलता से भरे विचारों में अभिवृद्धि हो रही है. ఈవిల్ థాట్ కాదు, క్రికెట్ థాట్స్. కనుక ఈ యొక్క చెడ్డ భావాలను మన హృదయంలో చేరనివ్వకుండా చూసుకోవాలి. हमें कभी भी कुटिल विचारों को कोई स्थान नहीं देना चाहिए. నీవు ఎంతో అనుభవించావు, जीवन में तुम बहुत सारे अनुभव प्राप्त करते हो. దానికి తగినటువంటి గ్రాటిట్యూడ్స్ నీవేమిస్తున్నావు? इन सभी अनुभवों के लिए क्या तुम कृतज्ञता व्यक्त करते हो? భగవంతుడు దేనికి కూడాను తత్ఫలితాన్ని ఇవ్వమని కోరడు. वास्तव में ईश्वर बदले में किसी चीज की आशा नहीं करते నీ తత్ఫలితం కోసం భగవంతుడు ఏనాడు కాచుకోడు. और ईश्वर इस बात की भी कभी प्रतीक्षा नहीं करते कि बदले में क्या प्राप्त होता है. కానీ డూ యువర్ డ్యూటీ. लेकिन अपना कर्तव्य निभाओ, నీ యొక్క కృతజ్ఞత నీవు చూపుకోవాలి. अपनी कृतज्ञता व्यक्त करो. కృతజ్ఞత లేనిటువంటి మానవుడు క్రూరుని కంటే హీనుడు. जो कृतज्ञता विहीन है वो किसी क्रूर से भी हीन है. నీవు ఎన్నో అనుభవిస్తున్నావు, ఎన్నో నీవు అందుకుంటున్నావు, ఎన్నో విధంలో నీవు అభివృద్ధి వస్తున్నావు. కానీ ఈ అభివృద్ధికి చేసినటువంటి వాడు, అందింప చేసినటువంటి వాడు వారికి తగినటువంటి కృతజ్ఞత నీవు ఇవ్వాలి. तुमने जीवन में कई अनुभव प्राप्त किए हैं और तुम उन्नति कर रहे हो. तुम्हें उसके प्रति कृतज्ञ होना चाहिए जिससे तुमने ये सभी चीजें प्राप्त की हैं. మాతృదేవో భవ పితృదేవో భవ. मातृदेवो भव, पितृदेवो भव. माता ईश्वर तुल्य है, पिता ईश्वर तुल्य है. తల్లి నవమాసంలో మోసి కష్టములకు లోబడి అన్ని విధాలా నీకు సహింప చేసుకొని ఆ బాధలను నీవు భరింప చేసుకొని నిన్ను ఎంతో పోషిస్తూ వచ్చింది. तुम्हारी माँ ने तुम्हें जन्म देने के लिए बहुत तनाव सहा है. 9 माह तक गर्भ में तुम्हारा पोषण करने का भी दर्द सहन किया है. అట్టి బాధపడి నిన్ను పెంచినటువంటి తల్లికి నీవు ఎంత కృతజ్ఞత అందించాలి. तुम्हारी माता जिसने तुम्हारे लिए ऐसा दर्द सहन किया है, तुम उसके लिए किस प्रकार से कृतज्ञता व्यक्त कर सकते हो. అందువల్లే మాతృదేవో భవ. ఆమె నీకు దేవత సమానం. माँ ईश्वर के समान है, ये बिल्कुल सत्य है. పితృదేవో భవ. पिता ईश्वर के समान है, ये बिल्कुल सत्य है. ఆ యొక్క తండ్రి ఎన్నో విధంగా చదివించి అభివృద్ధి చేసి ధనమును సంపాదించి తాను కడుపైన ఎండబెట్టుకొని పిల్లల్ని పోషిస్తాడు. सत्य तो ये है कि तुम्हारे पिता ने तुम्हें शिक्षित करने के लिए और तुम्हारी सुख सुविधाओं के लिए कड़ा परिश्रम कर धन कमाया है और तुम्हारे विकास के लिए अपनी कई सुविधाओं का त्याग किया है. అట్టి శ్రమకు వచ్చినటువంటి తండ్రికి నీవేం కృతజ్ఞత అందిస్తున్నావు? ऐसे पिता जिन्होंने तुम्हारे लिए इतना कठिन परिश्रम किया है, उनके प्रति तुम क्या कृतज्ञता प्रदर्शित कर सकते हो? నీవు ఈనాడు ఈ తల్లికి తండ్రికి ఏ కృతజ్ఞత అందించావో అదే రేపటి దినము నీ కుమారుడు నీ బిడ్డలు నీకు అదే గతిని అందిస్తారు. आज जिस प्रकार की कृतज्ञता तुम अपने माता पिता के प्रति व्यक्त करते हो, वही कल तुम्हारे बच्चों के माध्यम से तुम्हारे पास वापस आएगी. కానీ 10 మంది ఎదురుగా మాత్రం మంచి పలుకులు పలికేది. तुम दूसरों के सामने तो बहुत अच्छी तरह से बात करते हो, లోపల చూస్తే దుర్మార్గమైన భావాలు పెంచుకుంటూ ఉండేది. लेकिन तुम्हारे भीतर क्रूरता और दुष्टता की भावना होती है. ఇది ఏ రాక్షసత్వము అన్నారు. यह एक दानवीय प्रवृत्ति है. రాక్షసులకు రాత్రిపూట చాలా ధైర్యం వస్తుంది, दानव रात में निडर होते हैं, పగలపూట ఏమాత్రము జ్ఞానం ఉండదు. लेकिन दिन के समय वे अज्ञात होते हैं. అనగా రాత్రి అనగా ఏమిటి? ఒక విధమైనటువంటి దుర్గుణములతో కూడినటువంటిది. रात्रि बुरे गुणों से भरी हुई है. అజ్ఞానము అనేటువంటిదే రాత్రి. रात्रि अज्ञान का प्रतिरूप है. సుజ్ఞానం అనేటువంటిదే పగలు. सुज्ञान दिन के समय की तरह होता है. అజ్ఞానం అనేటువంటి రాత్రిలో నీవు పోయినప్పుడు నీకు అన్ని చెడ్డవే కనిపిస్తాయి. अज्ञानता के अंधकार में तुम केवल बुराई को ही सामने पाते हो. కనుక ఈ చీకటిని ఆశించేటువంటి వాడు రాక్షసుడు తప్ప మనిషి కాడు. अतः वो जो अंधकार चाहता है एक दानव है, मानव नहीं. మనం దుర్మార్గాన్ని ఆశించేటువంటి వారు మనం మానవులం కాదు. वो जो अधर्म को चाहता है उसे मानव नहीं कह सकते. శృణ్వంతి విశ్వే అమృతస్య పుత్రః. మానవుడు అమృతపుత్రుడు. शृण्वन्तु विश्वे अमृतस्य पुत्रा. मानव अमरता के पुत्र हैं. జంతువునాం నరజన్మ దుర్లభం. మానవ జన్మం చాలా దుర్లభమైనటువంటి. जंतुनाम नर जन्म दुर्लभम.
प्राणियों में मानव के रूप में जन्म प्राप्त करना बेहद दुर्लभ होता है। అతి దుర్లభమైనటువంటి మానవ జన్మ ఎత్తి కూడాను రాక్షసుల వలె ప్రవర్తించడం ఇది చాలా పొరపాటు. इतना दुर्लभ मानव जन्म लेकर तुम एक दानव की तरह व्यवहार प्रदर्शित नहीं कर सकते। మృగములకైనా కృతజ్ఞత ఉంటుండాలి. यहाँ तक कि जानवर भी कृतज्ञता दिखाते हैं। మృగములకైనా ఒక ప్రేమ యొక్క హద్దు ఉంటుండాలి. यहाँ तक कि पशुओं में भी तुम एक सीमा तक सांसारिक प्रेम पाते हो। కానీ ఈనాటి మానవునికి ప్రేమ యొక్క హద్దు లేదు. लेकिन आज मानव में सांसारिक प्रेम की भी कोई सीमा नहीं होती। దీనికి తగినటువంటి ఒక కృతజ్ఞత లేదు. मानव में कृतज्ञता की कोई भावना नहीं है। కనుక మానవులై పుట్టినందుకు మానవులుగా మనం బ్రతికి మానవులుగా జీవించి మానవత్వాన్ని సార్థకం చేసుకోవాలి. अतः एक मानव के रूप में जन्म लेकर हमें एक मानव की तरह जीवन में अग्रसर होना चाहिए और इस जीवन को पवित्र बनाना चाहिए। ప్రతి మానవుడు కూడా దైవ స్వరూపుడే. प्रत्येक मानव ईश्वर का एक स्वरूप है। దైవ స్వరూపుడు కానటువంటి మానవుడు జగత్తులో కానరాడు. इस संसार में ऐसा कोई नहीं है जो दिव्य ना हो। ప్రేమ స్వరూపులారా, प्रेम स्वरूपो అందరినీ మరి ప్రేమించండి. सभी से प्रेम करो। ఏ మాత్రం కించిత్ కూడాను ద్వేషాన్ని మీ హృదయంలో పెట్టుకోకండి. किसी के लिए भी हृदय में जरा सी भी घृणा या द्वेष की भावना मत रखो। అందరినీ సహనభావంతో చేర్చుకోండి. मैत्री की भावना के साथ सबसे मिलो। దీనిని వేదం మొట్టమొదటి చెప్పింది. यह वेदों की घोषणा है। సహనాభవతు సహనావు పొందుతు. सहना भवतु सहनौ भुनक्तु। वेद कहते हैं हम साथ साथ बढ़ें, కలిసిమెలిసి తిరుగుదాం, हम साथ साथ चलें, కలిసిమెలిసి పెరుగుదాం, हम साथ साथ विकसित हों, కలిసిమెలిసి తెలుసుకున్న తెలివిని పోషించుదాం. उस ज्ञान में हम साथ साथ आगे बढ़ें जो हमने साथ साथ सीखा है। కలిసిమెలిసి కలతలేక చెలిమితో జీవించుదాం అనేది. बिना किसी बैर और कलह के आओ सहयोग की भावना के साथ आगे बढ़ें। ఇంతటి పవిత్రమైనటువంటి బోధలు వేదం అందించినప్పటికీ यद्यपि यह वेदों की पवित्र शिक्षा रही है, అలాంటి పవిత్రమైన బోధనలు మర్చిపోతున్నారు. लेकिन लोग इसे भूल रहे हैं। దుర్మార్గమైనటువంటి దుష్టభావంను పెంచుకుంటున్నారు. वे बुरे विचारों और दुष्ट भावनाओं का पोषण कर रहे हैं। ఇది మానవత్వానికి తగినటువంటి గుర్తే కాదు. यह मानवता के अनुरूप नहीं है। ఇది మానవత్వంతో ఉండినటువంటి దానవత్వమే. वास्तव में मानव में छिपे हुए ये दानवीय गुण हैं। ఎప్పుడు నవ్వుతూ 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 ఉండాలి. तुम्हें सदैव मुस्कुराते रहना चाहिए। ఆనందంగా ఉంటుండాలి. तुम्हें परमानंद में रहना चाहिए। ఆనందమే మానవుని యొక్క స్వభావము. परमानंद तुम्हारी सत्य प्रकृति है। ఈ స్వభావ నామ సంవత్సరము. इस नए संवत्सर का नाम स्वभाव है। ఈ సంవత్సరం అంతా అందరూ ఆనందంగా జీవించండి. तुम सभी इस वर्ष अपना जीवन आनंद पूर्वक बिताओ। అందరూ ప్రేమతో జీవించండి. अपना जीवन प्रेम से परिपूर्ण कर व्यतीत करो। అందరూ అన్యోన్యతతో కూడి కలిసిమెలిసి ఉండండి. నిజమైనటువంటి ఆనందం అక్కడనే మనకు లభిస్తుంది. और मैत्री भाव के साथ परमानंद अर्जित करो। समस्त लोक